హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ వరలక్ష్మి వ్రతం. అందరూ పండగ ఎలా చేసుకున్నారు? కామెంట్‌లో చెప్పేయండి. అలాగే ముందుగా మీరు చేయాల్సిన పని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన అమ్మవారిది చూసేద్దామా? ఎలా ఉన్నారు? ఏంటి అనేది కామెంట్‌లో చెప్పేయండి. అమ్మవారిని చూసేయండి. అమ్మవారైతే చాలా 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 బాగున్నారు. ఆల్మోస్ట్ అమ్మవారిని మా మదర్ 7 ఇయర్స్‌గా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎందుకో చాలా స్పెషల్‌గా అనిపించింది. వీడియో కూడా ఫుల్ లెంత్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మవారైతే వెలిగిపోతున్నారు కదా! మీరు కూడా చూడండి ఎలా ఉన్నారో. చాలా 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 కళగా అనిపించింది. అంటే డెకరేటివ్‌గా ఓవర్స్ ఇది లేకుండా సింపుల్ అండ్ లుక్స్‌తో చాలా నీట్‌గా చేసుకున్నాము. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరెలా చేసుకున్నారని చెప్పేది మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మేమింకా అమ్మవారి ప్రసాదంగా ఏమేమి పెట్టామో చూసేయండి. అరేంజ్‌మెంట్స్ అంతా కంప్లీట్ అయిపోయాయి మేమొచ్చేసరికి. అదంతా అమ్మే చేసింది. ఎలా డెకరేషన్ చేశారనేది కూడా కామెంట్ చేసేసేయండి. బాగా చూసి ఫ్లవర్స్ కానీ, డెకరేషన్ గానీ ఎలా ఉందో సింపుల్ అండ్ హైజీనిక్‌గా చాలా సింపుల్‌గా అనిపిచ్చింది. చాలా బావుందనిపిచ్చింది నాకైతే. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేసి చెప్పేయండి. అమ్మవారి దయ వల్ల నెక్స్ట్ వీడియోస్‌లో కమింగ్ వీడియోస్‌లో మీతో అయితే ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను. ఆ విషయం ఏది, ఏంటి అనేది మీరు గెస్ చేసినట్టయితే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ కమింగ్ అప్డేట్ వీడియోస్‌తో మీకు ఏంటి అనేది చెప్తాను. మెయిన్‌గా మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మీరందరూ పండగ ఎలా చేసుకున్నారనేది కామెంట్‌లో చెప్పేయండి. మేమైతే ఇలా చేసుకున్నాము. మీ అమ్మవారు వీలైతే మీరు సజెస్ట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా వీలైతే మేమైతే మాకు తెలిసినట్టు చాలా బాగే చేసుకున్నామని అనుకుంటున్నాము. మీరెలా చేసుకున్నారో కూడా చెప్పండి. అలాగే మా అమ్మవారు ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే పూజ చేసేసుకుందాము. పూజ మొదలెడదాం. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. అక్కడ మా అమ్మ డెకరేషన్ చేసేసి సైడ్‌కి నిల్చుకొనుంది పూజ చేయమంటే. దానికి మా హస్బెండ్ వెళ్ళిపోయారు ఇంకా పూజ చేయడానికి. ఆయన కొబ్బరికాయ కొట్టేసి అటు పెట్టాలా, ఇటు పెట్టాలా అని అక్కడ ఇచ్చేస్తున్నారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాం కదా! ఇంకా హారతి ఇవ్వడం మొదలుపెట్టాలి. కొబ్బరికాయ కొట్టేసాము. మేమైతే పూజ చాలా చేసుకున్నాము. ఇయర్లీ అంటే అమ్మ స్టార్ట్ చేసి 6 ఇయర్స్‌గా అయితే చేస్తున్నాం మేము ఈ ఫెస్టివల్. నెక్స్ట్ ఇయర్ వీలైతే మనం మన ఇంట్లో చేసేసుకుందాం వరలక్ష్మి వ్రతం అనేది. ఇది ఎంతున్నా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇల్లే కదా! నెక్స్ట్ ఇయర్ వీలైతే మనం మన ఇంట్లో మా ఇంట్లో చేసుకుంటాను. అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేనెలా చేసుకున్నాననేది. ఇప్పుడైతే ఈ వీడియోతో అయితే కంటిన్యూ అయిపోండి. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హారతి తీసేసుకోండి మీరు కూడా. హారతి ఇచ్చేస్తున్నాం ఇక్కడ.
వరలక్ష్మి అమ్మవారికి ప్లస్ ఇంట్లో వెంకటేశ్వర స్వామికి కూడా హారతి ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకునేసి మా ఆయన పక్కకొచ్చేస్తున్నారు. ఇంకా దండం పెట్టుకునేసి, ఇంకా నేనైతే హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకా తెలిసిందే గదా! మామూలుగా హారతి ఇచ్చి దండం పెట్టేసుకోవడమే. ఇంకా అలాగే హారతి ఇచ్చేసి అమ్మవారికి నేను హారతి ఇస్తుంటే మధ్యలో మా ఆయన అక్షింతలు వేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారో. ఇంకా హారతి ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని దండం పెట్టేసుకున్నాను. మీరు కూడా అమ్మవారి